కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొండివరం గ్రామంలో అయితే ఇది ఒక ముఖ్యంగా చూసుకుంటే సచివాలయం 2లో వెల్ఫేర్ అసిస్టెంట్ వృద్ధులకు ఇవ్వాల్సిన పెన్షన్తో అయితే అతను అయితే పరారైనటువంటి వార్తలు అక్కడంతా సంచలనంగా మారింది. అసలు ఏం జరిగింది ప్రస్తుతం అంతా మాట్లాడించు కొత్తపల్లికి సంబంధించిన ఎంపీడీఓ గారు ఉన్నారు, మరి నుంచి అడుగుదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం కొండివరం 2లో సంబంధించినటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ పెన్షన్దారులకు ఇవ్వాల్సిన సొమ్ముతో పరారైనట్టుగా అందరూ వార్తలు వస్తున్నాయి, ఏ విధంగా చూడాలి? తను 31వ తారీఖున డబ్బులు డ్రా చేసుకొచ్చి కొంతమందికి ఇచ్చారండి. ఒక ఇద్దరు వాలంటీర్లకు ఇవ్వలేదు. సుమారుగా అది 1,53,000 రూపాయలకు సంబంధించింది. సో నెక్స్ట్ 1వ తారీఖు వచ్చి ఇస్తాడని చెప్పేసి వాళ్ళు అందరూ వేచి చూశారు. కానీ అనుకోని విధంగా అతను నేను దూరంగా ఉన్నాను, వస్తున్నానని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది. వచ్చి ఇస్తాడని అనుకున్నారు. 1వ తారీఖున కూడా రాలేదు. 2వ తారీఖున కూడా వీళ్ళందరూ కూడా పర్సూ చేస్తున్నారు. ఆ రోజు కూడా రాలేదండి. ఆ రోజు సాయంత్రానికి 2వ తారీఖు సాయంత్రానికి సమాచారం తెలుసుకునేటప్పటికి సెక్రటరీ గారు తెలియజేసి వచ్చిన తర్వాత అతన్ని కూడా మనం పర్సూ చేస్తే 2వ తారీఖు సాయంత్రానికి డబ్బులు ఇస్తానన్నారు. నేను సాయంత్రానికి ఆయన అయితే ఇస్తాను, కొద్దిగా టైం ఇవ్వండి అని అడుగుతున్నారు. మేమైతే టైం ఇవ్వడానికి మేము సిద్ధంగా లేమని చెప్పామండి. అంటే ఎంత సొమ్ము మొత్తం అతను తీసుకున్నట్టుగా చెప్పారు. మీ విచారణలో ఏ విధంగా విచారణ చేస్తున్నారు? ఆ సంబంధిత వాలంటీర్లు ఇవ్వవలసిన డబ్బుల్ని ఎంత అనేది ఎంక్వైరీ చేశారండి సెక్రటరీ గారు. 1,53,250 రూపాయలు అది ఇవ్వవలసి ఉందండి. ఏం చేస్తున్నారు ఇప్పుడు? అతను మీకు మొన్న 3 రోజులు పట్టించి అందలేదు, ఈలోగా అతను అదుపులో తీసుకుని మీరు విచారిస్తుంది మొదలుపెట్టారు ఏమన్నా? విచారించడం మొదలుపెట్టామండి. ఇక్కడే ఉన్నారు ఆయన. ఈరోజు సాయంత్రం 5 గంటల లోపల డబ్బులు ఇస్తామంటున్నారు. మేమైతే ఇది ప్రజల సొమ్ము, అలా ఇవ్వడానికి వీలు లేదు, మేము సమయం సాధ్యమైనంత తొందరగా ఇవ్వమని చెప్తున్నామండి. లేదంటే పై అధికారులకి సంబంధిత మీద చర్యలు తీసుకోవడానికి నివేదిస్తాం. గతంలో ఈ తరహా మోసం గతంలో కూడా జరిగినట్టుగా చెప్తున్నారు అందరూ కలిపి, అప్పుడు ఏం జరిగిందండి? మరి నేనైతే ఈ మధ్య కాలంలోనే వచ్చాను, నాకు పెద్ద దాని మీద అవగాహన లేదండి. ఉందని మాత్రం మన అటువంటి గతంలో కూడా ఒకసారి ఎలా ఇబ్బంది పెట్టారనే విషయాన్ని ఇటు ప్రజలు మన అధికారులు కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు ఇతనికి గతంలో ఇప్పుడు ఎన్నటువంటి ఎవరైతే ఉన్నాయో ఎవరికి ఇస్తారు, దీనికి సంబంధించిన బ్యాంక్ నుంచి ఎవరు విత్డ్రా చేసుకుని వస్తుంటారు, అసలు అతని రైట్స్ ఎవరు ఇస్తుంటారు ముందు? ఆయనకి మన పంచాయతీ సెక్రటరీ డిడిఓ గారు వెల్ఫేర్ అసిస్టెంట్కి చెక్ రాసి ఇచ్చారండి. ఆయన బ్యాంక్ వెళ్ళి తీసుకొచ్చి వాలంటీర్లకి పంచమని చెప్పారండి. ఇప్పుడు అతను విచారణ చేస్తుంటే ఏ విధంగా సొంతానికి వాడుకున్నట్టుగా ఏమైనా మీకు విచారణ ఏమైనా తెలియదండి? తను అదే చెప్తున్నారు, అనుకోని విధంగా ఈ డబ్బుల్ని సొంతానికి వాడుకోవడం జరిగింది, నేను ఇప్పుడు వెంటనే మళ్ళీ తీసుకొచ్చి ఇస్తానని ఎన్నిసార్లు అయినా పదే అదే మాట చెప్తున్నారు. కానీ ఇంకా డబ్బులు అయితే తీసుకొని రాలేదండి. చూస్తున్నాం ప్రధానంగా అయితే ఈ యొక్క 1వ తారీఖు రావద్దుకు ఎంతోమంది వృద్ధులు వికలాంగులు కూడా ఇవ్వాల్సిన పెన్షన్ అయితే ఇప్పుడు పక్కదోవ పట్టింది. ఈ యొక్క ఎవరైతే ఇవ్వాల్సినటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వెల్ఫేర్ అసిస్టెంట్ అయితే తన వీరబాబు అనే వ్యక్తి అయితే ఇప్పుడు అతని చేతివాటం చూపించారు. తన సొంతాలకి ఈ యొక్క వాడుకున్నట్టుగా అయితే విచారణలో తేలింది. అది అప్పుడంతా కూడా ఎంపీడీఓ కావచ్చు, అలాగే ఉన్నతాధికారులు, సెక్రటరీ, ఈఓపీఆర్డీలు అందరూ కలిపి వీళ్ళైతే విచారణ చేపట్టారు. ఈ యొక్క కొండివరం 2లో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ ఉన్నారు, మనతో ఉన్నాడు, ఆయన అసిస్టెంట్ని అడుగుదాం. చెప్పండి, మీరు ఇప్పుడు పెన్షన్ ధరకు ఇవ్వాల్సిన సొమ్మును మీరు తీసుకున్నారు, సొంతానికి వాడుకున్నట్టుగా అంటున్నారు, ఏం జరిగిందండి అసలు? నా ఆర్థిక పరిస్థితులు బాగాలేని కారణంగా నేను వాడవలసి వచ్చిందండి. అమౌంట్ అడ్జస్ట్ అయిపోద్ది కదా అనేసి నేను వాడాను. అయితే ఆ అమౌంట్ తిరిగి నేను ఈరోజు సాయంత్రం లోపల చెల్లిస్తానని చెప్తున్నాను. ఎంత అమౌంట్ ఎంతమందికి ఇవ్వాలి మీరు? 2 వాలంటీర్లు ఇవ్వాల్సిన అమౌంట్ నా దగ్గర ఉండిపోయిందండి, 1,53,000 వరకు నా అమౌంట్ని. మీరు గతంలో ఇదే తరహాలో కూడా అప్పట్లో చేశారని చెప్పేసి అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు రెండోసారి రిపీట్ చేశారు. గతంలో అధికారులు ఏ విధంగా మీకు క్షమాపణ పెట్టారు? సార్, నా కుటుంబ పరిస్థితి ఏం బాగోలేదండి. నాకు 3 అమ్మాయిలే. తర్వాత ఏంటంటే మా నాన్నగారికి కూడా హెల్త్ బాగోదు, పారాలసిస్ స్ట్రోక్ వచ్చి మంచం మీద ఉంటున్నారు. కాబట్టి నేను ఇంకా ఇదే చివరిసారిగా నేను అధికారులను వేడుకుంటున్నాను, ఇంకెప్పుడు కూడా ఎలాంటి తప్పు చేయననేసి వాళ్ళని విన్నవించుకుంటున్నానండి. అంటే సొంతానికి మీరు ఇదే తరహా వాడుకున్నారు అంటే ఎప్పుడు తీసుకున్నారు క్యాష్, ఎప్పుడు బ్యాంక్ నుంచి డ్రా చేశారు, మీరు ఎప్పుడు వాళ్ళ పెన్షన్లు కదా? 31వ తారీఖు సాయంత్రం డ్రా చేయడం జరిగిందండి బ్యాంక్ నుండి. వాలంటీర్లందరికీ మొత్తం అమౌంట్ అంతా ఇచ్చేసాను. అయితే 2 వాలంటీర్లు రాలేని కారణంగా ఆ అమౌంట్ అన్నది నా దగ్గర ఉండడం జరిగిందండి. ఆ అమౌంట్ నేను ఖర్చు పెట్టడం జరిగిందండి. అంటే సర్దుబాటు చేయగలను కదా అనేసి అన్నట్టు ఖర్చు పెట్టాను. కాకపోతే ఏంటంటే నేను సర్దుబాటు చేయలేకపోయానండి ఆ అమౌంట్. అది తిరిగి ఈరోజు సాయంత్రంలోగా నేను చెల్లిస్తాను. అంటే వృద్ధులు వికలాంగులు కూడా దీనిపైన ఆధారపడిన వాళ్ళు ఉంటారు, మీరు సొంతానికి వాడుకోవడం ఏ విధంగా చూడాలి మరి?
ఇది నాది తప్పేనండి. ఎందుకంటే వాళ్ళు ఈ పెన్షన్ అమౌంట్ కోసం చూస్తుంటారు. కానీ ఏంటంటే నాకు ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఈ అమౌంట్ సర్దుబాటు చేసేయగలను అనేసి నేను అనుకుని దీన్ని వాడడం జరిగింది. ఇది నా తప్పుగా ఒప్పుకుంటున్నానండి. ఎందుకంటే వాళ్ళకి క్షోభ పెట్టించాను నేను ఈ అమౌంట్ వాడుకుని. దానికోసం నేను అందరినీ కూడా క్షమాపణ కోరుతున్నాను. ఈరోజు సాయంత్రం లోపల వాళ్ళకి ఈ అమౌంట్ నేను చెల్లిస్తాను. మరి ఇప్పుడు మొత్తం మీరు ఇప్పుడు అధికారులకు ఏ విధమైన సమాధానం చెప్పబోతున్నారు? మీరు ఏ విధంగా వాళ్ళకి లెటర్ రాయబోతున్నారు? పోలీస్ ఫిర్యాదు కూడా చేశారు మీ మీద. ఇక నాది ఇదే చివరిసారిగా నన్ను క్షమించి వదిలిపెట్టమనేసి అధికారులు వేడుకుందారనేసి అనుకుంటున్నానండి. ఎందుకంటే నా యొక్క ఫ్యామిలీని కూడా దృష్టిలో పెట్టుకుని నాకు క్షమాభిక్ష పెట్టాల్సిందిగా కోరుతున్నానండి. చూస్తున్నాం మనకు ముఖ్యంగా అయితే ఎంతోమంది ఇలాంటి నిరుద్యోగులకైతే ఏపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎంతోమందికి ఉపాధి కల్పించడం, ఉద్యోగాలు ఇచ్చారు, లక్షల మందికి అయితే ఉపాధి కల్పించారు. కానీ ఈ కొంతమంది వాలంటీర్లు తన సొంతానికి ఈ విధంగా వెల్ఫేర్ అసిస్టెంట్లు కావచ్చు, ఈ విధంగా ఈ యొక్క వికలాంగులు కావచ్చు, పెన్షన్దారులకు అందరూ కూడా ఇవ్వాల్సిన సొమ్మును అయితే ఈ విధంగా సొంతానికి వాడుకున్నారు. అంటే 1వ తారీఖుని ఇవ్వాల్సిన పెన్షన్ ఈరోజు 3వ తారీఖు అయినా సరే ఇంకా అందకపోవడంతో ఈ నిర్వాహం అయితే బయటపడిన పరిస్థితి ఈ యూకత్పల్లి మండలం కొండవరంలో చోటు చేసుకుంది. ఏదేమైనా ఉన్నతాధికారులు వెంటనే దీనిపై స్పందించారు. వెంటనే విచారణ అయితే చేపట్టారు. ఈ విచారించిన నేపథ్యంలో వెల్ఫేర్ అసిస్టెంట్ వీరబాబు ఏదైతే ఉన్నారో సొంతానికి వాడుకున్నట్టుగా ఒప్పుకున్నారు. ఈరోజు సాయంకాలం కల్లా అమౌంట్ 1,53,000 రూపాయలను కూడా అడ్జస్ట్ చేసి వాళ్ళకైతే పెన్షన్దారులకు ఇచ్చేందుకు కూడా నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. ఆర్థిక పరిస్థితి బాగాక, కుటుంబ పరిస్థితులు బాగాకే నేను సొంతానికి వాడుకున్నట్టుగా అధికారుల విచారణలో అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనా దీనిపై ఉన్నతాధికారులకు అయితే మొత్తం నివేదిక ఇస్తున్నారో, నివేదిక ప్రకారంగా అతనిపై చర్యలు ఏ విధంగా తీసుకోవాలనేది కూడా ఆ ప్రకారంగా చేస్తామని చెప్పేసి ఎంపీడీఓ యూకత్పల్లికి సంబంధించిన ఎంపీడీఓ కూడా చెప్పడం జరిగింది. ఇది కూడా ఉన్న తాజా